కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది. గత 15 రోజుల నుంచి తునిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ చలో తునికి వైసీపీ పిలుపునివ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు అందరూ తుని రావాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తుని వెళుతూ ఉండగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చి తిరిగి వెనక్కి పంపించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపుతో వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చెల్లుబోయిన మార్గాని భరత్, జక్కంపూడి ఇళ్ల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటు జక్కంపూడి రాజా ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజాను అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు తుని మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. తునిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక తునిలో చోటు చేసుకున్న తాజా పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంజయ్, కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతం అంటే తుని మున్సిపాలిటీకి సంబంధించి పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అయితే అమల్లో ఉంచారు. అయితే ప్రస్తుతానికి మనం మున్సిపాలిటీ పరిసర ప్రాంతం మున్సిపాలిటీ ఎదురుగా అయితే మాత్రం ఉన్నాం. మరి కాసేపట్లోనే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గత 15 రోజుల నుంచి కూడా తుని పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. అయితే వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే 3 సార్లు వాయిదా వేయగా 4వసారి ఈ రోజు అయితే మాత్రం ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మున్సిపాలిటీ సంబంధించి ఈ పరిసర ప్రాంతం అంతా కూడా తుని నగరం మొత్తం కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచి పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం పోలీసులు పకడ్బందీగా డ్రోన్లు పర్యవేక్షణలో అయితే పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అంటే ఓ పక్కన వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యం, మరో పక్కన చూసుకుంటే కనుక మాజీ మంత్రి వైసీపీ నేత దాడిశెట్టి రాజా అయితే మాత్రం చలో తుని పిలుపునివ్వడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా తుని పైన అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడికక్కడే వైసీపీ నేతల్ని అడ్డుకోవడంతో పాటు హౌస్ అరెస్టులు కూడా చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే మనం చూసుకుంటే కనుక మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్ పలువురు అయితే మాత్రం తుని వచ్చేందుకు చలో తుని కార్యక్రమంలో పాల్గొనేందుకు అయితే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అడ్డుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సంజయ్, ప్రస్తుతానికి అయితే మాత్రం తుని పరిసర ప్రాంతం అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారని కూడా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేశారు. అక్కడికి అంటే కార్యకర్తలు పెద్ద సంఖ్యను చేరుకునేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక ప్రశాంతంగా ఈరోజు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా సంజయ్, అయితే ఇప్పటికే ఈ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి 3 సార్లు అయితే వాయిదా పడింది. ఇది 4వసారి అయితే మాత్రం ఈ రోజు ప్రక్రియ నిర్వహించేందుకు కాకినాడ జిల్లా నుంచి కూడా జేసీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఒక ఎడిషనల్ ఎస్పీ కూడా ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం పోలీసులు పగడ్బందీగా అంటే పోలీసులతో పాటు ఎటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు డ్రోన్ల సహాయం కూడా తీసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అంటే 11 గంటల సమయంలో ఈ ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. అయితే తుని మున్సిపాలిటీకి సంబంధించి 28 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ గతంలో కనుక చూసుకుంటే కనుక గత ప్రభుత్వానికి సంబంధించి ఈ 28 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా సుమారుగా అంటే 10 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం టీడీపీలో ఇప్పటికే చేరడం జరిగింది. మరొక 4 కనుక టీడీపీకి మద్దతు పలికితే కనుక ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని ఖచ్చితంగా అంటే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పోస్ట్ అయితే మాత్రం టీడీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే మాత్రం ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు ఇరు పార్టీలకు సంబంధించి ఇటు కూటమి పార్టీ కావచ్చు, లేకపోతే వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ ఈ 2 పార్టీలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంటుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా 11 గంటల సమయంలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అయితే మాత్రం ఎన్నిక ప్రక్రియ అయితే పూర్తి చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్. రైట్ సతీష్.